అతను పోలీస్ అధికారి. ప్రజలకు రక్షణ కల్పించడం అతని విధి. ఆ అధికారి నుంచి తమను కాపాడాలని కన్న తల్లిదండ్రులే ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. వనపర్తి జిల్లా కల్లా ఘనపురం మండలం వెంకటాయంపల్లికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐగా, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. తనకున్న 30 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు పంచివ్వగా రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా పనిచేస్తున్న పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి మరింత భూమిని ఇవ్వాలని దూషించడంతో పాటు దాడి చేస్తున్నట్లు తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. వేధింపులు తాళలేక చిన్న కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కన్నీరు పెట్టుకున్నారు. కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని వారు డీజీపీని వేడుకున్నారు. చచ్చిపోతే చెరసగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు ఇద్దరు కొడుకులు, నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు ₹1,00,000 వస్తాయి, కొన్ని 50,000 వస్తాయి. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంతదానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానాయన. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయినరు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకినా, నేనే చెల్లెలు పెళ్లిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాకిన అనుకో, పెద్ద పంచు చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా ఆయన అని కాళ్ళు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనీకి వచ్చిండు. మాకు ఇప్పుడు ఈ సార్ కొనుక్కొతే సత్యనారాయణ సార్ అంట, మాకు న్యాయం జరగలేదు, వెళ్ళిపోండి బయటకు అని చెప్పిండు. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు న్యాయం చేయాలి.